శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకు చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, ఏ రోజైతే నువ్వు ఇది వినాలో ఆ రోజే ఈ సందేశం నీ కంటపడుతుంది. నీ కంటపడిన వెంటనే సందేశం తప్పకుండా వినమ్మా అని దుర్గమ్మ ఈరోజు మనకి ఈ సందేశం చెప్పబోతున్నారండి. మరి దుర్గమ్మ చెప్పే ఈ సందేశంలో అమ్మ ఒక ఆంతర్థం ఏంటో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఉండరు కదండి. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8466923012. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు అమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉన్నా సరే, ఈ దుర్గమ్మ మాటలను కొట్టి పారేసినా సరే, ఇక నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుందమ్మా. నువ్వు ఇక నా బిడ్డలందరికీ కూడా అలాంటి జరగకూడదనే పరుగు పరుగున ఈ వార్త నీకోసం తీసుకొచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. నీకు నేను రక్షణ వలయంలా ఉంటానమ్మా. నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ముందుగానే నా బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటాను. ప్రమాదాలు ఎదురైన తర్వాత వారు వాటిని తట్టుకోలేరు. కాబట్టే ముందు జాగ్రత్తగా నేను ఈ సందేశాలను పంపుతూ ఉంటాను. చూడు, నిన్ను ఎవరైనా తాకాలంటే ముందు నన్ను దాటి నీ దగ్గరికి రావాలి. నువ్వు ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. ఎందుకంటే నన్ను ఎవరు కూడా దాటి నీ ముందుకు రాలేరమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. అందుకే సంతోషంగా ఉండు. నీకే ప్రమాదం వచ్చినా దుర్గమ్మ అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ అమ్మని తలుచుకో. నీకొచ్చే ప్రమాదాన్ని ముందు నేనుంటాను. అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండు. చూడు బిడ్డ, నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్న వంటి నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారమ్మా. జాగ్రత్త తల్లి. ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి విసరగానే అల్లకొల్లాలు అవుతాయి కదా, అలానే నీ జీవితంలో కూడా చక్కటి పచ్చని సంసారంలోకి ఇలాంటి అల్లకొల్లాలు ఒకటి రాబోతుంది. ఏమరపాటుగా ఉండకు తల్లి. నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నేను నీ ముందుకు వచ్చేశాను. కాస్త జాగ్రత్తగా ఉండు. ఒక 12 గంటలు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసి పనిచేసినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఎవరి చెప్పుడు మాటలు వినద్దు తల్లి. నీ కుటుంబంలోకి కలహాలు తెచ్చుకోవద్దు. మరి ఆ వ్యక్తి ఎవరు? దుర్గమ్మ అని అడుగుతూ ఉన్నావా? అసలు వారి వల్లనే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? దుర్గమ్మ వాళ్ళని నేను ఎలా గుర్తించాలి? నేను అసలు ఎవరికి కూడా హాని చేయలేదు దుర్గమ్మ. ఎలాంటి ద్రోహం కూడా చేయలేదు కదా తల్లి. అది మీకు కూడా తెలుసు కదా. మరి అలాంటప్పుడు నన్నెవరు మోసం చేస్తారు? ఎవరు నాకు హాని తలపెడతారు తల్లి? వీలైనంత వరకు అందరికీ నేను సాయమే చేశాను. ఎలాంటి కీడు ఎవరికీ చేయలేదు దుర్గమ్మ. మరి ఎందుకు నాకు ఈ కష్టాలని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా. అందుకు సమాధానం చెబుతాను, జాగ్రత్తగా విను. చూడమ్మా, మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు. మోసం చేయాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. వారి మనసులో మొదలవుతూ ఉంటుంది తల్లి. నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోతారు. ఇక నీకు అస్సలు కనిపించకుండా మాయమైపోతారు బిడ్డ. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా? నీకు పరిచయం ఉన్నవాళ్ళలాగా వస్తారు, లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తారు తల్లి, లేదా నీ అవసరం ఏదో తీరుస్తున్నట్లుగా నటిస్తారు బిడ్డ. అసలే నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం కలదానివి తల్లి. నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా తల్లడిల్లిపోతావు. ఎవరు బాధపడ్డా నువ్వు తట్టుకోలేవు. నా బిడ్డ మనసు నాకు తెలుసు. కానీ ఈ 12 గంటలు చాలా జాగ్రత్తగా ఉండు. నీ ముందు ఎవరు కష్టపడుతున్నా ఒక్కసారి వారిని ఆలోచించు. వారి మాటలు వినొద్దు. కావాలంటే నీకు సాయం చేయాలనిపిస్తే
ధన సాయము ఏదో ఒక సాయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని వారిని ఇంటి వరకు తీసుకొచ్చి నీ ఇంట్లోని కలహాలు తెచ్చుకోవద్దు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్నే బలి తీసుకుంటాయి బిడ్డ. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎలాంటి తలనొప్పి కూడా ఇంటి వరకు తీసుకురాకూడదమ్మా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, ఈ 12 గంటలు చాలా జాగ్రత్తగా ఉండు. అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళవద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. వచ్చేవారు నీకు అవకాశాలు ఇస్తామని కూడా వస్తారు బిడ్డ. మోసపోవద్దు. ఇలా ఏదో ఒక దారిలో నీ దగ్గరకొచ్చి నిన్ను ముంచి నాశనం చేసేస్తారు. జాగ్రత్తగా లేకపోతే నీ జీవితాన్ని నువ్వే కోల్పోవలసి ఉంటుంది. అలా అని అందరూ అలానే ఉండరు తల్లి. కొందరు మాత్రమే ఇలా చేస్తారు. మోసం చేసేవారు నీ చుట్టూ చాలామంది ఉన్నారమ్మా. నువ్వేమో అందరూ మంచివారే అని నమ్మేస్తూ ఉన్నావు. కానీ అందరూ నీలానే ఉండడానికి లేదు కదా. నీకేమో అబద్ధాలు చెప్పడం రాదు, మోసం చేయటము రాదు, ఎవరిని బాధ పెట్టడం అస్సలు తెలియదు. అందరూ బాగుండాలని, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు. చూడు బిడ్డ, ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానుగుణంగా వెళ్ళేవారు. అవును తల్లి, ఎక్కువ శాతం సమయానుగుణంగా నడుచుకునేవారే ఉన్నారు. అవసరానికి అబద్ధాలు చెప్పేవారు మరికొందరికి ఉన్నారు తల్లి. వారు ఎంతకైనా తెగిస్తారు. ఎటువంటి అబద్ధాలైనా చాలా తేలిగ్గా చెప్పేస్తారు. వారి మోసాలతో ఇతరులు మోసం చేసేవారు మరికొందరున్నారు. ఇలా ఈ ప్రపంచం రకరకాలుగా ఉంటుందమ్మా. రకరకాల మనస్తత్వం కలిగి మనుషులతో నిండిపోయి ఉంటుంది. మరి తల్లి, నువ్వేమో అందరినీ ఒకటిలాగే చూస్తావు. ఒక్కోరికి ఎంత తేడా ఉందో నువ్వే చూడు. అందరూ ఒకేలానే ఆలోచిస్తారని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు బిడ్డ. ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. లేదంటే చిక్కుల్లో పడతావు, సమస్యల్లో ఇరుక్కుంటావు తల్లి. నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటావు. ఎలా నువ్వు సమస్యలో ఇరుక్కోడదో నేను ముందుగానే ఈ సందేశాన్ని తెచ్చానమ్మా. ఏమాత్రం అజాగ్రత్త వద్దు తల్లి. ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుంది. ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతారు. నువ్వు పనిచేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, లేదా నీకు పరిచయం ఉన్న వాళ్ళగా కానీ, లేదా ఎక్కడైనా సరే నీకు పరిచయం అవ్వచ్చు. కాబట్టి నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అతి చనువు పెంచుకోకు బిడ్డ. నీ రహస్యాలను మొత్తం వారితో పంచుకోవద్దు. నీకు ప్రమాదం పొంచి ఉందని తెలియగానే వారిని దూరం పెట్టు. నీ మనసే నిన్ను హెచ్చరిస్తుందమ్మా. జాగ్రత్తగా ఉండమని ఈ తల్లి నీకు ముందుగా చెప్తుంది. ఎవరితో కూడా గొడవ తీయకు. నిదానంగా అక్కడి నుండి వెళ్ళిపో చాలు. అలా అని అందరినీ అనుమానించమని కాదు నేను చెప్తుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా అంటున్నాను. అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ. నీ కుటుంబ విషయాలను పొరపాటును కూడా ఎవరితో పంచుకోవద్దు. ఎవరితో ఎలా ఉండాలో అంతవరకే ఉండాలో, అలా హద్దుల్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదాలు రావని తెలుసుకో. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నిన్ను జాగ్రత్తగా రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటాను, సరేనా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ చెప్పారు కదండి, మనకు పరిచయం అయ్యేటువంటి వ్యక్తి ఏ విధంగా అయినా రావచ్చు. మన బంధువుల్లోనే ఉండొచ్చు, మన ఉద్యోగం చోట ఉండొచ్చు, మన ఇంటి పక్కనే వాళ్ళే ఉండొచ్చు, లేదంటే మీకు కొత్తగా పరిచయం అవ్వచ్చు. ఏదో ఉద్యోగం ఇస్తామనో, లేదంటే అవకాశం ఇస్తామనో, ఈ విధంగా ఏదో ఒక కారణం చూపించి మీకు పరిచయం అవ్వడానికి ప్రయత్నించవచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని మీరు చూడడం మొదలుపెట్టడం అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? దుర్గమ్మ చెప్పినటువంటి మనస్తత్వాన్ని మీరు ఉన్నారు కాబట్టి మీరు అలా చాలా అమాయకంగా ఉన్నారు. అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. మీరు ఎలా అయితే ఉంటారో అందరూ అలానే ఉన్నారని నమ్ముతూ ఉంటారు. పొరపాటున ఎవరైనా కన్నీళ్ళు పెడితే ఆ కన్నీళ్ళు కరిగిపోతూ ఉంటారు. అందరూ అలా ఉండరు. అది ఒక ముసుగు మాత్రమే అని, ఆ ముసుగు వెనుక ముఖం నీకు కనిపించడం లేదు తల్లి అని, జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉందని దుర్గమ్మ హెచ్చరిస్తూ ఉన్నారండి. మీరు ఈ మాటలకు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీ జీవితానికి వచ్చినటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు. ఎప్పుడో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉంటే, మీరు మీ హద్దుల్లో ఉంటే, కానీ పొరపాటున కానీ దుర్గమ్మ మాటను అజాగ్రత్తగా ఉండి పెడచెవిన పెడితే మాత్రం మీ కుటుంబ విషయాలు కానీ, మీ రహస్యాలు కానీ, మీకు పరిచయమైన వ్యక్తులతో, లేదంటే మీరు బాగా నమ్మిన వ్యక్తులతో పంచుకుంటే మాత్రం జీవితంలో పెద్దగా నష్టపోవాల్సి వస్తుంది. చాలా చాలా నష్టపోవాల్సి వస్తుంది. దాని ప్రతిఫలం మీ జీవితమే అవ్వచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదం లేదని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. అలానే దుర్గమ్మ మరొక విషయం కూడా చెప్పారు. ప్రతి ఒక్కరిని అనుమానించమని నా ఉద్దేశం కాదమ్మా, నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని మాత్రమే నేను చెప్తున్నానని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. అంటే
మనము ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మన జీవిత రహస్యాలు కానీ, లేదంటే మన కుటుంబ విషయాలు కానీ ఎవరితో పంచుకోకూడదు. డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మన జీవితం ఎప్పటి వరకు ఎంత ప్రశాంతంగా నడిచిందో అంతే ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా పొరపాటున మనం నోరు జారామా, మాట జారామా ఇబ్బందులు మనమే కొని తెచ్చుకునే వాళ్ళం అవుతామని దుర్గమ్మ హెచ్చరిస్తూ ఉన్నారండి. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నానండి, మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎప్పటి వరకంటే మీరు మీ జాగ్రత్తలో ఉన్నంత వరకు, మీరు మీ హద్దుల్లో ఉన్నంత వరకు. అర్థమైందండి? ప్రశాంతంగా ఉండండి. కొంచెం జాగ్రత్తగా వహించండి చాలు. రేపటి రోజున 12 గంటల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందరికీ మంచే జరుగుతుంది. ఇదండి ఈరోజు దుర్గమ్మ మనకిచ్చిన సందేశం. సందేశం గాని మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.